హలో అండి. ఈ బ్లౌజ్ కటింగ్ ఒకసారి చూద్దాము. ఇదిగోండి ఏ బ్లౌజ్‌కైనా కటింగ్ చేసేటప్పుడు మనం ఫస్ట్ వాష్ చేసి ఐరన్ చేస్తాము. ఇదిగోండి ఈ విధంగా. ఇప్పుడు మనం మార్కింగ్ పెడుతున్నాము. ఇది 38 సైజ్ బ్లౌజ్ అనమాట. షోల్డర్ వచ్చేసి 5.5, ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్. నేను ఫస్ట్ 5, 5.5 పెట్టాను. నాకు చెస్ట్ మెజర్మెంట్‌కి సెట్ అవ్వలేదు. అందుకని చెప్పి నేను మళ్ళీ మార్కింగ్ చేసుకొని చూస్తే 6కి మ్యాచ్ అయింది. అలా నేను మార్కింగ్ చేసేసి సెట్ చేశాను అనమాట. ఇప్పుడు నెక్ లెంగ్త్ అనమాట. నెక్ లెంగ్త్ వచ్చేసి 8.5, 9 ఇంచెస్ అలా మార్కింగ్ చేసుకొని తర్వాత ఒకసారి చెక్ చేసుకొని మనం ఇంకా ఈ డాట్స్ వేసేసుకొని కట్ చేయడమేనమాట. ఇదిగోండి ఈ విధంగా. ఇప్పుడు ఒకసారి అన్నీ కరెక్ట్గా వచ్చిందా, చెస్ట్ వేస్ట్ అన్నీ కరెక్ట్గా వచ్చిందా, బ్యాక్ నెక్ అదంతా కరెక్ట్గా వచ్చిందా నేను చెక్ చేసుకుంటున్నాను. ఇది బాగా డీప్ ఉంది, కొంచెం పైకి పెట్టమన్నారు, అందుకని మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నానండి. ఇలాగా ఇది బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ వేస్తాం కదా, మనం ఫ్రంట్ పార్ట్ వేసేసి ఒకసారి మార్కింగ్ ఎలా వచ్చింది ఏంటనేది చూస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేస్తున్నాను అనమాట. మన ఏదైనా సరే బ్లౌజ్కి మన ఫ్రంట్ పార్టే ఇంపార్టెంట్ అండి. ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తే అంతా సెట్ అవుతుంది. బ్యాక్ పార్ట్ని వీలుగా చేసుకొని ఫ్రంట్ పార్ట్ వేస్తాం కాబట్టి బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా వస్తే మనం ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా చేసేయచ్చు అనమాట. ఇదిగోండి ఒకసారి నేను మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను. ఒక్కసారి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసాము అంటే మళ్ళీ మనం ఆల్టర్ చేయడానికి ఉండదు. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువలు వస్తే మనం అడ్జస్ట్ చేయడానికి ఉండదు. అలాగా రెండో సైడ్ కూడా వేసుకున్నాను. తర్వాత షేప్ బెల్ట్ కట్ చేస్తున్నాను. షేప్ బెల్ట్ మెజర్మెంట్స్ని బట్టి నేను చూసుకొని ఒకసారి కట్ చేస్తున్నాను. దాన్ని మళ్ళీ ఇంకొక షేప్ బెల్ట్కి త్రీ పీసెస్ కావాలి కదా, ఒరిజినల్ టు లైనింగ్ 4 తీసుకుంటాము. అలా చేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చేస్తున్నానండి. హ్యాండ్ లెంగ్త్ వచ్చేసి 10 ఇంచెస్, హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5. ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా హ్యాండ్ కర్వ్ స్కేల్తో నేను చేస్తున్నానండి. ఇదిగోండి ఈ విధంగా అనమాట. కరెక్ట్గా నేను ఫ్రంట్ పార్ట్ లోతు తీస్తున్నాను మెజర్ చేసి. ఇప్పుడు దీన్ని ఒరిజినల్ మీద పెట్టి మార్కింగ్ చేసి కట్ చేస్తున్నాను. ఈ విధంగా బ్లౌజు కటింగ్ అయిపోతుంది. ఇదిగోండి చూడండి, షేప్ బెల్ట్, హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అన్నీ పెట్టేసుకొని మనం